బ్రేకింగ్ న్యూస్ ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి కళా మ్యూజియంలో దొంగలు పడ్డారు. సినీ ఫక్కీలో దోపిడీకి పాల్పడ్డారు. ప్యారిస్ లోని లౌవ్ర్ మ్యూజియంలోకి చొరబడ్డ దొండగలు కేవలం 7 నిమిషాల్లో దొంగతనాన్ని పూర్తి చేశారు. ఇక అనంతరం మ్యూజియం బయట పార్క్ చేసిన బైక్ పై పారిపోయారు. మ్యూజియం ప్రారంభ సమయంలోనే చోరీ జరిగింది. మొత్తం 9 వస్తువులను దోచుకెళ్లినట్లు తెలుస్తుంది. నెపోలియన్ కాలం నాటి ఆభరణాలు, మోనాలిసా చిత్రపటంతో సహా అత్యంత ప్రసిద్ధ చారిత్రక కళాఖండాలను కూడా దోచుకెళ్లినట్లు సమాచారం. నిర్మాణంలోని భవనం నుండి ప్రవేశించినట్లు సమాచారం. భవన నిర్మాణానికి కావలసిన వస్తువులను తరలించే లిఫ్ట్ను ఉపయోగించి కిటికీ అద్దాలను పగలకొట్టారు. అదేవిధంగా హైడ్రాలిక్ నిచ్చెన కూడా ఉపయోగించారు. అనంతరం చోరీ చేశారు. అయితే గతంలో కూడా ఈ మ్యూజియంలో దొంగతనాలు జరిగాయి. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత దొంగతనం చేసిన వస్తువులను అధికారులు మళ్లీ రికవరీ చేశారు.